చెక్క ఏనుగు. ఒక గుడిలో ఒక పెద్ద చెక్క ఏనుగును చూసి అది నిజమని భ్రమించి ఒక చిన్న పిల్లవాడు భయంతో వెనుకకు పారిపోయాడు. అతని తండ్రి నచ్చజెప్పి బుజ్జగించి ఆ చెక్క ఏనుగును ఆ పిల్లవాడు ముట్టుకునేలా చేస్తాడు. అంతే. ముట్టుకోగానే అంటే టచ్ చేయగానే పిల్లవాడికి నిజం తెలిసింది. ఏమిటా నిజం? అది నిజం ఏనుగు కాదు, అది ఒక చెక్క బొమ్మ. అంటే మొదట భ్రమలో ఉన్నాడు ఆ పిల్లవాడు, ఇప్పుడు ఆ భ్రమ నుండి బయటపడ్డాడు. మనము అంతే, జగత్తు గురించిన భ్రమలో ఉన్నాము. జగత్తు యొక్క అధిష్టానమైన బ్రహ్మను తెలుసుకుంటే భ్రమ నుంచి బ్రహ్మ దృష్టి పొందుతాము. బ్రహ్మను సరిగా అర్థం చేసుకోలేకపోతే అది జగత్తు. జగత్తును సరిగా అర్థం చేసుకోగలిగితే అది బ్రహ్మ. ఎప్పుడైతే బ్రహ్మను సరిగా అర్థం చేసుకుంటామో అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్ అంటాం. బ్రహ్మను చూస్తే జగత్తు కనపడదు, జగత్తును చూస్తే బ్రహ్మ తెలియదు. జగత్తు నామరూపాత్మక మిథ్య. అంటే జగత్తు నామరూపాత్మక మిథ్యా జగత్తు అని అర్థం చేసుకోవాలి. ఇది వేదాంతం, ఇదే వేదాంతం.